మనసులో అనుకున్నావు కాబట్టి నువ్వు వ్యభిచారివి అన్నాడు యేసయ్య. అందుకనే మన కళ్ళను జాగ్రత్త పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. దేవుని భయం కలిగిన జనులు ధన్యులు. ఈ లోక సంబంధమైన భయం నీకెందుకు వస్తుంది? సాతాను సంబంధమైన భయం నీకెందుకు వస్తుంది? ఈ శరీర సంబంధమైన భయాలు నిన్ను ఎందుకు పట్టుకుంటున్నాయి? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బుగులు పడుతున్నావు? ఎందుకు ఉలికిపడి లేస్తున్నావు? ఎందుకు చెడు స్వప్నాలు వస్తున్నాయి? ఎందుకు నీకు మనశ్శాంతి ఉండలేదు? ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? సమాధానంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? జాగ్రత్త. నీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపముని ఈరోజు యేసయ్య దగ్గర ఒప్పుకుంటే నీకు హాయిగా మనశ్శాంతి వచ్చేసి నిద్రపడుతుంది, ప్రశాంతత వచ్చేస్తుంది. నీ మనస్సాక్షిని దేవుడు తన రక్తం చేత కడిగి శుద్ధి చేస్తాడు. మనసాక్షిని శుద్ధి చేయించుకోవాలి. మొట్టమొదట నీకు మొదటి శత్రువు ఎవరంటే నీ మనస్సాక్షి. ఎవరో నిన్ను ఏలుబెట్టి చూపెట్టకపోయినా నీ మనస్సాక్షి నిన్ను వేధిస్తుంది. పాపం చేసి వచ్చి పడుకుంటే నిద్ర పట్టనిస్తుందా? ఎవరికి తెలియదు, ఎవరు చూడలే, కానీ ఎవరు చూసిర్రు? నీలో ఉన్న మనస్సాక్షి చూసింది దేవుడు. అందుకే అందరిలో ఒక మనస్సాక్షి పెట్టాడు. దేవుడు మంచి పని చేశాడు. ఇంకా అందరి సాక్ష్యం అవసరం లేదు. మనసాక్షి నిన్ను వేధిస్తూనే ఉంటుంది, నిన్ను విడిచిపెట్టదు. అది నువ్వు పాపంలో ఒప్పుకునేదాకా, యేసయ్య దగ్గరికి వచ్చేదాకా, యేసయ్య రక్తంలో నువ్వు నీ మనస్సాక్షి కడిగేదాకా అది నీ మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు దోషివి, నువ్వు బైబిల్ చదవట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు సరైన సేవ చేయట్లేదు, నీలో దేవుని భయం లేదు, నీలో పవిత్రత లేదు, నువ్వు లోకానుసారివి, నువ్వు శరీరానుసారివి, నువ్వు సాతాను బిడ్డవు, నువ్వు సస్తే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు మోక్షానికి వెళ్ళవు అని మనస్సాక్షి చెప్తుందా లేదా? చెప్తుందా? లేకపోతే చచ్చిపోయిందా నీ మనస్సాక్షి? కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయింది. వాతవేయబడిన మనస్సాక్షులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకి ఏమనిపించదు. నీ మనస్సాక్షి నీతో చెప్తున్నప్పుడే నువ్వు మారు మనసు పొందు. నీ మనస్సాక్షి చచ్చిపోకముందే నువ్వు మారు మనసు పొందు. ఇప్పుడు అన్ని భయాలు పోవాలంటే ఇప్పుడు మనం ఏ భయం కలిగి ఉండాలి? దైవ భయము కలిగి ఉండాలి. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని భయం కలిగి ఉన్నాడని బైబిల్ రాయబడ్డది. ఆదికాండం 22 అధ్యాయము. అబ్రహాము ఆదికాండం 22 చూడండి ఒకసారి. 12వ వచనమా 14వ వచనమా? ఆదికాండం 22 12. నీకు ఒక్కడై ఉన్నా నీ